అందరికీ నమస్కారం. నాన్నగారు ముందు మాటలు సరిగా రావు. సినిమా రిలీజ్కి ముందు ఇంకా ఇంటర్వ్యూస్లో మాట్లాడుతూ వచ్చిన దానికి అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అంతేనా? నాన్నగారు ముందు లేరు, వెనకాల ఉన్నారు, ఇప్పుడు మాట్లాడవచ్చు ప్లీజ్. కాదు, ఈ లక్ అన్లక్ దీని గురించి మీరు మాట్లాడాలి. దీనిలో కష్టపడ్డారు, ఇవన్నీ ఇంతమంది మీ గురించి చెప్తే ఒక్కసారన్నా ఎవరికి థ్యాంక్స్ చెప్పకుండా వెళ్ళిపోతారా? నాకు ఈ స్క్రిప్ట్ డైమండ్ రత్నబాబు ఇవ్వడం నిజంగానే నీ లక్ ఉన్నానని నమ్ముతున్నాను. ఇంత మంచి పెద్దవాళ్ళతో నేను యాక్ట్ చేయడం నిజంగానే లక్ ఉన్నవాడని నమ్ముతున్నాను. నాకున్న తల్లిదండ్రుల్ని చూసి నీ లక్ ఉన్నవాడని నమ్ముతున్నాను. ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, అది లక్ ఉన్నవాడిని అని నమ్ముతున్నాను. పెళ్లి చేసుకున్న అందమైన అమ్మాయిలతో నేను రొమాన్స్ చేస్తున్నాను, నిజంగానే లక్ ఉన్నవాడిని అని నమ్ముతున్నాను. వెనకాల నాన్నగారు ఉన్నారని మర్చిపోతున్నారు, అది మీ లక్. పది కోట్ల మంది తెలుగు వాళ్ళల్లో 20-30 మంది హీరోలు ఉంటే వాళ్ళల్లో నేను ఒక్కడిని ఉండడం నిజంగానే లక్ ఉన్నవాడని నమ్ముతున్నాను. ఇంతమంది అభిమానులు నాకు ఉండడం నిజంగానే లక్ ఉన్నవాడని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. సినిమా రిలీజ్కి ముందు ఇంకా మాట్లాడతాను. థ్యాంక్స్. వి లవ్ యూ. ఇందుకే మీరంటే మా అందరికీ ఇంత అభిమానం, ప్రేమ. ఒక నిమిషం అమ్మాయి, నేను ఐఎమ్ సారీ మర్చిపోయాను. బాబాయ్ కోనా వెంకట్ ఇస్ అ వండర్ఫుల్ రైటర్, ప్రొడ్యూసర్కి అది సన్నిహితుడు. ఈ పిక్చర్ కూడా నా బిడ్డ బాగుండాలని ఎప్పుడూ కోరుకునే ఒక మంచి రైటరు. యు ఆర్ ఏ వండర్ఫుల్ పర్సన్ ఫర్ మై ఫ్యామిలీ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సో మచ్ అండి.